హృదయపూర్వక నమస్కారాలు సార్. మాది 5వ వార్డులో శారదా నగర్ ప్రాంతంలో వరకు కంప్లీట్ అవ్వలేదు సార్. ఇప్పటి వరకు జరిగిన అన్ని కౌన్సిల్ హాల్స్ లో కూడా ఆ నీటి సమస్య కోసం అడగడం జరిగింది. కానీ దాన్ని ఇప్పటి వరకు ఎందుకు అవడం లేదో నాకు తెలియడం లేదు. ఆ కాలనీలో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కంప్లీట్ చేయగలిగితే అక్కడ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది కంప్లీట్ చేయగలిగితే ప్రజల ఇబ్బందిని తగ్గించిన వాళ్ళు అవుతాం సార్. అలాగే రాజీవ్ గురుకల్ప కాలనీ నుండి మారిపోల్స ఐటీ సెర్చ్ వరకు వెళ్ళే రోడ్స్ లో సర్వీస్ రోడ్డు వేయవలసిన అవసరం ఎంతో ఉంది సార్. ప్రజలు రాకపోకలు కూడా చాలా ఇబ్బంది, ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది. అక్కడ రోడ్డు వేసేటప్పుడు కూడా శారదా నగర్ రోడ్డు నుంచి అక్కడ కొండ వాళ్ళ ప్రాంతాలు కొండ చర్యలు పడే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ రక్షణ కూడా కల్పించి ప్రమాదాలు జరగకుండా రోడ్డు వేయవలసిందిగా కోరుతున్నాను సార్. అలాగే మధురవాడ ప్రాంతంలో వాటర్ పైప్ లైన్లు చాలా వరకు డ్రైన్ లోనే ఉండిపోయాయి సార్. దానికోసం కూడా ఈనాడు పేపర్లో రావడం జరిగింది. కాబట్టి దాని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. ఎందుకంటే ప్రజల ఆరోగ్య దృష్ట్యా వెంటనే అక్కడ డ్రైన్ లో పైప్ లైన్లు వేయవలసిందిగా కోరుతున్నాను సార్. అలాగే జేఎన్ఎన్ఎం యూఆర్ఎం కాలనీలో PP1 కాలనీలో గతంలో మన గత సంవత్సరంలో పడిన వర్షాల కారణంగా అక్కడ కాలనీ పక్కనే చెరువు ఉంటుంది సార్. ఆ చెరువు నిండిపోయి అక్కడ ప్రజలు మోకాళ్ళ లోతు నీటి వరకు మునిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డాం. అదంతా క్లియర్ చేసేటప్పుడు 1 వీక్ టైం పట్టింది మాకు. ప్రజలు రావడానికి పోవడానికి కూడా అవకాశం లేకుండా చాలా చాలా ఇబ్బంది పడినట్టు సందర్భం ఉంది. దాని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ మేయర్ గారిని కోరుతున్నాను. అలాగే ఇంకొక విషయం సార్, మధురవాడ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. జనాభా కూడా చాలా ఎక్కువ మంది పెరగడం వల్ల అక్కడ సర్వీస్ రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే మారిపోల్స్ నుంచి పరదేశపాలెం గ్రామం వరకు సర్వీస్ రోడ్ వేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మొత్తం 5వ వార్డులో 15 సచివాలయాలు ఉన్నాయి సార్. ఈ 15 సచివాలయాల్లో స్టాఫ్ ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు సార్. ఒకవేళ వాళ్ళు ఏదైనా రేషన్ కార్డ్స్ కానీ ఇంకేదైనా సమస్యకు కానీ వెళ్ళడానికి అవకాశం లేకుండా అక్కడ ఎవరు స్టాఫ్ అనేది అందుబాటులో ఉండడం లేదు. దాన్ని వాళ్ళు అందుబాటులో ఉంటేనే కదా ప్రజల సమస్యలు అనేది తీర్చడం జరుగుతుంది. దాని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ కమిషనర్ గారిని మేయర్ గారిని. అలాగే ఇప్పటి వరకు జరిగిన అన్ని కౌన్సిల్స్ హాల్స్ లైటింగ్ కోసం అడగడం జరిగింది.